పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. అయితే ప్రధానంగా అక్కడ తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఏదైతే వైఎస్ ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీకి సంబంధించిన నియోజకవర్గం పులివెందుల. ఇక పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు అంటే వైసీపీకి ప్రతిష్టాత్మకం, కూటమికి కూడా ప్రాణ సంకటం. ఆ రెండు పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర విభజనతో ఐసీయూలోకి చేరిన కాంగ్రెస్ పార్టీని బతికించి ఊపిరి పోసి లేపేందుకు డాక్టర్ వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. తెలంగాణలో ఒక పార్టీ పెట్టి అక్కడ దుకాణం పెద్దగా నడవపోయేసరికి అక్కడ వ్యాపారం గిట్టుబాటు కాక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. తెలంగాణలో తిరిగేటప్పుడు ఇది నా పుట్టినిల్లు అని చెప్పింది, ఇది నా మెటినిల్లు అని చెప్పింది. ఇప్పుడు ఆంధ్రాలోకి వచ్చినాక ఇది నా పుట్టినిల్లు, నా ఇష్టం అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎవరు దిక్కులేదు కదా. వైఎస్ ఫ్యామిలీ అంటే ఎవరన్నా కనీసం 10 ఓట్లన్నా పడతాయని షర్మిలాకి అయితే కాంగ్రెస్ పార్టీ పగ్గాలప్ప చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలప్ప చెప్పిన తర్వాత ఆమె యొక్క పెడపోకడలతో చాలామంది దూరం అయిపోయి పార్టీ ఆఫీసుకు కూడా రావడం మానేశారు. గతంలో కనీసం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక 400 మంది నాయకులన్నా ఉండేవాళ్ళు, ఓట్లు లేకపోయినా. ఇప్పుడు ఆ నాయకులు పోయారు, ఓట్లు పోయారు. తాజాగా వైఎస్ షర్మిల పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కనీసం మా అభ్యర్థులను ఒంటిమిట్ట ఈ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపించండి అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సహజంగా ఆ జిల్లాకే చెందిన నేత, ఆ మండలానికే చెందిన నేత, ఆ గ్రామాలకు చెందిన నేత పులివెందుల్లో ప్రచారం చేసి కాంగ్రెస్కి ఓట్లు వేయాలి అని చెప్పేసి ప్రచారం చేయాల్సిన షర్మిలారెడ్డి అన్న వదిలేసిన ఈ బాణం జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించుకునే కార్యక్రమంలో బిజీగా ఉంది అనే విమర్శలు వస్తా ఉన్నాయి. అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు, రాజధాని ఇది ముంపు ప్రాంతం అంటూ అన్నకి ప్రచారం చేసి అన్నని ముఖ్యమంత్రి చేసిన దాకా కాలికి బలకం కట్టుకొని తిరిగి దోచుకున్న అక్రమాస్తులు పంచుకునే విషయంలో వ్యవహారంలో బెడిసి కొట్టిన తర్వాత అన్న మీదే బాణం ఎదురు తిరిగింది. మరి ఈ బాణం పులివెందుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ఎందుకు బరిలోకి దిగలేదు ప్రచారంలోకి అనే దాని మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. కనీసం 1 రోజు 2 రోజులు అక్కడ పర్యటించి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేయాలి, మా అభ్యర్థిని గెలిపించండి అని అంటూ కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మార్చురీలోకి లాక్కెళ్తా ఉంది వైఎస్ షర్మిల. ఎలాగో సచ్చింది, కోమాలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఇంకా దాన్ని శుభ్రంగా ఆ ఊపిరి ఉన్నది కూడా తీసేసి మార్చురీలో మూటగట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాబోయే 2 రోజుల్లో ఇక పులివెందులు ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మనం మరో వీడియోలో తెలుసుకుందాం.